న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తో బాల్క సుమన్ భేటీ అయ్యారు. అరగంట పాటు వివేక్ సుమన్ మధ్య చర్చలు జరిగాయి. ప్రత్యర్థులిద్దరి మధ్య మంతనాలపై అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. వాళ్ల చర్చకు ఇప్పుడు ఇంకొక చర్చ జోరందుకుంది. ఇద్దరు భేటీ అవుతూ ఉండడం కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాట్ ఎ సర్ప్రైజ్ అంటూ ఇద్దరితో ముచ్చటించారు మాజీ మంత్రి కేటీఆర్. 5 నిమిషాల పాటు ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. భేటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఇందుకే ఎటువంటి చర్చ, అది ఏం జరిగింది, ఇటు బాల్క సుమన్ అలాగే గడ్డం వివేక్ మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, కేటీఆర్ ఎంట్రీతో ఆ సంభాషణ ఎటు డైవర్ట్ అయింది, ఎటు డైరెక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, గడ్డం వివేక్ అలాగే బాల్క సుమన్ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరిగింది? కేటీఆర్ ఎంటర్ అయిన తర్వాత డిస్కషన్ ఎటువైపు మారింది? ఎటువంటి డిస్కషన్ జరిగింది ఆ తర్వాత? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సాధారణంగా రీసెంట్గా అంటే 1.5 year లోపలనే ఓడిపోయిన ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే కలిసి దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడుకున్నటువంటి సందర్భం అసెంబ్లీ లాబీలో కనపడింది. దానికి వేదిక చెన్నూరు కావడం. చెన్నూరులో హోరాహోరీగా ఎన్నిక జరిగింది మొన్న సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. దాంట్లో గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే, చివరాఖరులో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ సాధించి ఆయన విజయం సాధిస్తే, అక్కడనే ఉంచి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఓటమి చెందారు. సో ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అనేటువంటి దానికి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి మధ్యలో కేటీఆర్ కూడా కలగజేసుకున్నారు. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ కూడా కేటీఆర్ కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే హోరాహోరీగా జరిగింది. ఒకరిపైన ఒకరు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేసుకున్నారు, మేము అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు వివేక్. అట్లాంటి నేపథ్యంలో ఇద్దరు 30 నిమిషాల పాటు మాట్లాడుకునేంతగా ఏముంది సబ్జెక్టు అనేటువంటిది ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. దానితో పాటు మరొకటి కేటీఆర్ కూడా కలగజేసుకున్నారు. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ వాళ్ళిద్దరిని మాట్లాడుతున్న సందర్భంలో మరొక ఇంకా వేరే ఒక ఎమ్మెల్యే సంభాషణను ఫోటో తీయడానికి ప్రయత్నం చేసి కేటీఆర్ వారించారు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, వదిలేయండి అంటూ వారించే ప్రయత్నం చేశారు. తర్వాత ఒక 5 నిమిషాలు కేటీఆర్, వివేక్, సుమన్ ఈ ముగ్గురు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం కనపడింది. పార్టీల పరంగా వైరుధ్యం ఉంటుంది, పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యువేషన్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. కానీ అసెంబ్లీ లాబీలో మాత్రం చాలా నవ్వుతూ కలివిడిగా కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చ జరగకపోవడంతో ఏం చర్చ జరిగి ఉంటుంది ఇద్దరి మధ్య అనేటువంటిది పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో దీనిపైన మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చ వచ్చి ఉండొచ్చు అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి రీజన్ ఇద్దరు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, ఇద్దరు బాల్క సుమన్ తర్వాత వివేక్. సో ఆ నేపథ్యంలో అటు మందకృష్ణ మాదిగ అపోజ్ చేస్తూ ఉన్నారు, మాలలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు, మాదిగలకు అన్యాయం చేస్తున్నటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య అదేమైనా చర్చకు వచ్చిందా, మాట్లాడుకున్నారా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి? సో అదొకటి చర్చ ఉండొచ్చు అనేటువంటి సాధారణంగా అసెంబ్లీ లాబీలో కలిసిన సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక లీడింగ్ పాయింట్ మీద కలిసిన సందర్భం, లేకపోతే యాదృచ్ఛికంగా కలిసిన తర్వాత అటు ఒక పాయింట్ మీద మాట్లాడుకునే సందర్భం అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కావచ్చు, వరుసగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొన్ని అంశాలు పెద్ద ఎత్తున పోటాపోటీగా ఇద్దరు ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి పార్టీల పరంగా, అది ఒక చర్చకు ఉండొచ్చు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలపైన కావచ్చు, హామీలపైన విషయంలో కావచ్చు, వీటన్నిటి కొంత చర్చ వచ్చి ఉంటుంది. తర్వాత ఆదిలాబాద్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. సో ఆ నేపథ్యంలో చెన్నూరు ఆదిలాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా వివేక్ మంత్రి పదవి వస్తుందనేటువంటిది గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అది చర్చకు వచ్చే అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఇద్దరు నేతలు ఎవరు కూడా నోరు మెదపలేదు, ఏం మాట్లాడుకున్నారు అనే దానికి ఇటు బాల్క సుమన్ కానీ ఇటు వివేక్ కానీ. సో వీరిద్దరి మధ్య ఈ సంభాషణ, ఎస్సీ వర్గీకరణ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 yearలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు, ఇరు పార్టీల మధ్య పోటీ, తర్వాత మంత్రివర్గ విస్తరణలో వివేక్కి స్థానం దక్కుతుందా, దక్కితే ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా. సో మళ్ళీ వివేక్కి లభించే అవకాశం ఉందా అనేటువంటి చర్చ తీవ్రంగా జరిగి ఉండొచ్చు అనేటువంటిది పొలిటికల్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అధికారంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు ప్రత్యర్థి ఎమ్మెల్యే వచ్చిన సందర్భంలో పార్టీ మారే ఆలోచన. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇటువంటి షాక్లు ఏం కొత్త కాదని చెప్పుకోవాలి. గత 10 మంది ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో
సో ఇప్పుడు బాల్క సుమన్కి సంబంధించి అఫ్కోర్స్ ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా అనే అంశానికి మాట్లాడుకునే సందర్భంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మారారు. వారి గురించి కూడా ఏమైనా చర్చ వచ్చుండొచ్చు వారిద్దరి మధ్య. బాల్క సుమన్ కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వారి వెంట నడుస్తున్నటువంటి సిచ్యువేషన్, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, విప్గా, తర్వాత ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు ఓటమి చెందినటువంటి నాయకులు, ఒకరిపైన ఒకరు పోటీ చేసిన నాయకులు సుదీర్ఘంగా 30 నిమిషాల పాటు అసెంబ్లీ లాబీలో ఇంత సుదీర్ఘంగా మాట్లాడుకోవడం పైన ఏం చర్చ జరుగుంటుంది అనేటువంటిదే పెద్ద ఎత్తున దీని గురించి పొలిటికల్ సర్కిల్లో వార్తలు గుప్పమంటా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మధ్యలో కేటీఆర్ కలగజేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నారు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దాదాపు 30 నిమిషాలు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు, సుమన్ తర్వాత వివేక్. తర్వాత కేటీఆర్ ఎంటర్ కావడంతో దీనికి పులి స్టాప్ పడింది. సో వాట్ సర్ప్రైజ్ అంటూ కేటీఆర్ కూడా మాట్లాడడంతో మిమ్మల్ని ఒకరిపైన ఒకరు పోటీ చేసిన ఎంత కేటీఆర్ కలగజేసుకున్నప్పటికీ వీళ్ళిద్దరి భేటీకి సంబంధించి క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎవరు బయటికి చెప్పిన సందర్భం ఉంది. సో ఇప్పుడు పొలిటికల్ గా కూడా చాలా హాట్ డిస్కషన్ నడుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి చేస్తాం, మేము మాట్లాడుకున్న కాంటెక్స్ట్ ఇది, మేము మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఇది అని చెప్పే అవకాశం కనిపిస్తోందా? అంటే అలా కనిపించట్లేదు. అడిగే ప్రయత్నం చేశారు మీడియా ప్రతినిధులు ఇద్దరిని కూడా, కానీ ఎవరు కూడా నోరు మెదపలేదు. సాధారణంగా క్యాజువల్గానే మాట్లాడుకున్నామని స్టేట్మెంట్ చేశారు. దానికి రీజన్ ఎందుకు అడగాల్సిన పరిస్థితి, ఎందుకు చర్చనీయాంశం అవుతుందంటే ఎన్నికల సమయంలో బాల్క సుమన్ చాలా అవినీతి చేశారు, ఆయన వర్గీయులు, ఆయన పైన ఆరోపణలు ఉన్నాయనేటువంటిది ఇదే వివేక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే సందర్భంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ వివేక్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 1.5 year కావస్తుంది, ఇంతవరకు ఏం చర్యలు లేదు. ఇంకా దానికి పోను ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం పైన పొలిటికల్ సర్కిల్లో కాస్త చర్చ జరుగుతోంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్తో బాల్క సుమన్ భేటీ అయ్యారు. అరగంట పాటు వివేక్ సుమన్ మధ్య చర్చలు జరిగాయి. ప్రత్యర్థులిద్దరి మధ్య జరిగిన డిస్కషన్కి సంబంధించి అసెంబ్లీ లాబీలో జరిగిన చర్చ మీద ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇద్దరు భేటీ అవడంపై కేటీఆర్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వాట్ ఎ సర్ప్రైజ్ అంటూ ఇద్దరితో ముచ్చటించారు మాజీ మంత్రి. 5 నిమిషాల పాటు ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఒక అరగంట పాటు సుదీర్ఘంగా ఇటు సుమన్ అలాగే వివేక్ వీళ్ళిద్దరి మధ్య కూడా భేటీ జరిగింది. ఇప్పుడు భేటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వీళ్ళిద్దరి భేటీ వెనకాల ఆంతర్యం ఏమై ఉంటుంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.